విద్యార్థి నేతల కిడ్నాప్ ఘటనలో మోహన్ బాబు, మంచు విష్ణుపై కేసు నమోదైంది. కాలేజీలో జరుగుతోన్న అక్రమాలు బయటపెడితే కిడ్నాప్ చేస్తారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. అయితే యాజమాన్యాన్ని డబ్బు డిమాండ్ చేశారని యూనివర్సిటీ పీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్ బాబు, మంచు విష్ణు పీఆర్ఓ సతీష్ పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్ ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతుండగా ఇద్దరు విద్యార్థి నేతలను బౌన్సర్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ లను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకువెళ్లారని, మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయించిందని పోలీసులకు సిపిఎం నేతలు ఫిర్యాదు చేశారు. అక్బర్ ని, వినోద్ ను అత్యంత దారుణంగా, అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి, వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని దౌర్జన్యం చేసిన విషయాన్ని, కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్ల కారును మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేసింగ్ చేశారు. చివరికి నారావారిపల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లోని నిందితులతో పాటు కిడ్నాప్ కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు గుర్తించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయటపెడితే కిడ్నాప్ చేస్తారా? మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని బయటకు తీసుకొస్తే వారి మీద దౌర్జన్యాలు చేస్తారా? వాళ్ళని అక్రమంగా కిడ్నాప్ చేస్తారా? వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నం చేస్తారా? ఇదేనా మోహన్ బాబు గారు మీకు తెలియజేస్తున్నాం? ఇదేనా మీరు నేర్పించిన విద్య? మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా? అంటే కాలేజీలో కూడా విద్యార్థులు ఏదైనా సమస్యలు చెప్తే వారి మీద దాడులు చేస్తానది ఈ రోజు తేటతెల్లం అవుతున్నాయి. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బు కూడా డిమాండ్ చేశారన్నారు. దీంతో విద్యార్థి సంఘం నేత అక్బర్ తో పాటు మరికొందరిపై చంద్రగిరి పిఎస్ లో కేసు నమోదైంది.